కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లాను సీఎం ప్రారంభించారు. మిగిలిన జిల్లాలను మంత్రులు ప్రారంభించారు. అలాగే మండల కార్యాలయాలను కూడా ప్రారంభించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా జరుపుకుంటున్నటువంటి నా సిద్దిపేట అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇవాళ రెండు శుభాకాంక్షలు. ఒకటి విజయదశమి శుభాకాంక్షలు, రెండవది సిద్దిపేట జిల్లా ఏర్పడ్డందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీ దయ, మీ దీవెనతో సిద్దిపేటకు చేసిన కాడికి చేసినావు, తెలంగాణ కోసం కూడా కొట్లాడి పొమ్మని పంపిస్తే మొత్తం తెలంగాణ విముక్తి చేయించడానికి మీ ఆజ్ఞతో పోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్త ప్రజల జీవన ప్రమాణాలు బాగు చేయడమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకున్న విషయం మీకు తెలిసిందే. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత మన జిల్లాల ఏర్పాటు కేవలం పట్టణ ప్రజల సౌలభ్యం కోసమే కాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని తాండాలు గాని, గూడాలు గాని, అదే రకంగా ఆ గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు కూడా కేసీఆర్ గారితో కలిసినప్పుడు జూన్ 15 నాడు వారికి ఆలోచన వచ్చింది. ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మండల ఆఫీస్ పోవడము, ఆర్డీఓ ఆఫీస్ పోవడము, కలెక్టరేట్ ఆఫీస్ పోవడము, కొత్త జిల్లాలు చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఆలోచన. వారు అప్పుడు ఆదేశాలు ఇచ్చేటప్పుడు మేము ఉన్నాము. ఎవ్వరు ఏమనుకున్నా మీరు కన్సిడర్ చేయొద్దు, ప్రజలకు ఏది సౌకర్యం ఉంటుందో అదే బాటలో మీరు నడవాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రారంభోత్సవానికి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. ఈ జిల్లా పుట్టినవాడిని, నల్గొండ జిల్లా పుట్టినవాడిని. ఈ నరసింహస్వామి పేరు మా అమ్మ నాయనలు పెట్టారు నాకు. కాబట్టి నాకు ఈ అవకాశం ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి ఆశయం ఒకటి, అన్ని ప్రాంతాల అభివృద్ధి; రెండు, అన్ని వర్గాల అభివృద్ధి; తెలంగాణ సత్వర సమగ్రాభివృద్ధి, తద్వారా బంగారు తెలంగాణ లక్ష్య సిద్ధి. ఈ రోజు ఏర్పడుతున్నటువంటి ఏ జిల్లాకు కూడా తీసిపోని అద్భుతమైనటువంటి వనరులున్న జిల్లా భూపాలపల్లి జిల్లా. విస్తారమైనటువంటి అటవీ సంపద, అపారమైనటువంటి ఖనిజ సంపద, అంతులేని జల సంపద, ఇన్ని సంపదల సమాహారం ఆచార్య జయశంకర్ జిల్లా. అదే రకంగా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మెదక్ జిల్లా ప్రజలను, మెదక్ జిల్లా వాంఛను మెదక్ జిల్లా చేయాలనే ఇక్కడున్న ప్రజల డిమాండ్ను గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు గారు ఉన్నారు కాబట్టే ఈ రోజు మనకు మెదక్ జిల్లా ఏర్పడ్డది. ఆ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్గా 20 మండలాలతో 3 డివిజన్లతో ఈ రోజు మనం జిల్లాను ఏర్పరచుకుంటా ఉన్నాం. మరి ఈ జిల్లాను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ గారి ఆశీస్సులున్నాయి.